హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలి అని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే గుమ్మానికి డిజైన్స్ వేస్తున్నాము. మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను నీ దగ్గర ఏమీ ఆశించలేదు. ఒక లైక్ చేయమని అడుగుతున్నాను అంతే. నేనైతే గుమ్మానికి డిజైన్స్ వేస్తాను, కానీ అంత పర్ఫెక్ట్గా రాదు. మా అక్క వేస్తుంది, నేనైతే వీడియో తీస్తున్నాను. గుమ్మానికి డిజైన్స్ వేసి సంవత్సరం అయిపోతుంది. పండగ వస్తుంది కదా, అందుకే డిజైన్స్ వేస్తున్నాం. మళ్ళీ ఎల్లో కలర్ పెయింట్ వేసి 1 డే వరకు ఉంచాము. అప్పుడే కదా గుమ్మానికి ఎల్లో కలర్ బాగా కనిపిస్తుంది. వెంటనే వేస్తే డిజైన్స్ అంటదు కదా, అందుకే 1 డే వరకు ఉంచాము. ఈ డిజైన్స్ మీలో ఎంతమందికి నచ్చిందో ఒక కామెంట్ చేయండి. అప్పుడే కదా నా వీడియో చూస్తున్నారో లేదో తెలిసేది నాకు. అందుకే కామెంట్ చేయమంటున్నాను. మా అక్క అయితే గడప డిజైన్స్ ఎంత చక్కగా నీట్గా వేస్తుందో చూడండి. మీకు నచ్చినట్లయితే నా ఛానల్లోకి వెళ్ళి ఈ డిజైన్స్ వేయాలి అనుకుంటే ఒకసారి చూసి వేయండి. ఓకే. గడప డిజైన్స్కి 3 కలర్స్ ఉంటే చాలు. గ్రీన్ కలర్, రెడ్ కలర్, వైట్ కలర్. ఈ 3 కలర్స్ ఉంటే గుమ్మానికి డిజైన్స్ చాలా అందంగా నీట్గా కనిపిస్తుంది. ఫ్లవర్స్కి మీరు ఏదైనా ఫ్లవర్స్ వేయాలి అనుకుంటే ముందుగా రెడ్ కలర్ వేయండి, చాలా నీట్గా కనిపిస్తుంది. అలాగే ఆ ఫ్లవర్ మధ్యలో వైట్ కలర్ వేయండి. అలాగే
ఆకులకి గ్రీన్ కలర్ వేయండి, చాలా నీట్గా అందంగా కనిపిస్తుంది చూడండి. ఈ ఫ్లవర్ చూడండి, ఈ ఫ్లవర్ మధ్యలో గ్రీన్, రెక్కలకి రెడ్ కలర్, మధ్యలో వైట్ కలర్, చాలా నీట్గా అందంగా కనిపిస్తుంది కదా. డిజైన్స్ అయితే కంప్లీట్ అయిపోయింది మొత్తానికి. డిజైన్స్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత నీట్గా అందంగా కనిపిస్తుంది కదా. గడప డిజైన్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీరు కూడా ఈ డిజైన్స్ వేయాలి అనుకుంటే ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది డిజైన్స్. ఓకే.